సీతమ్మగారు, సీతమ్మగారు, నోకాలమ్మ గుడికి వెళ్ళొచ్చాను. ఇదిగోనమ్మ ప్రసాదం. నా బిడ్డకు బాగుంటేను, ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను ఈ వేళ గుడికొత్తానని మొక్కుకున్నానమ్మా. కృష్ణబాబు దయ వల్ల నా కట్టం తప్పిందమ్మా. అదేమిటి, నిన్న ఉదయం సింహాచలం మా ఇంటికి వచ్చి కష్టం చెప్పుకుంటే 500 నేనిచ్చానే. ఎంత పని చేశారమ్మా? ఆ సన్నాసుడి మాటలమ్మి వాడి చేతిలో డబ్బులు పెట్టారా? వాడు వాడి పక్కనున్న ఆ పకీరేదవా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా. అయితే మీకు డబ్బిచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అన్నమాట. అవునమ్మా, కృష్ణబాబు 500 ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను. కాస్త సర్ది కూడుంటే పెట్టండి అమ్మా. నిన్నటి నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్ప కూడు తినలేదు. అది అట్టుకెళ్ళి అడిగి పెడతానమ్మా. అదేమిటి మంగా, బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ తాగుబోతుకి నువ్వు అన్నం పట్టుకెళ్తానంట? బుద్ధి లేదు. ఎవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మారు దారిలోకి వస్తాడా? అదేం మాటలమ్మా, కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా. వాడు అబద్ధాలు చెప్పాడని, తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నెట్టగవుతానమ్మా. ఉండు, అన్నం తెస్తాను. తీసుకో లక్ష్మి. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం, మన ఇద్దరం కలుసుకోవడం, నేను కొబ్బరికాయ ముక్క ఇలా తినడం నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో. ఎంతకాలం ఇలా గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం? తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ చూడు, హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం. జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని నోరెత్తాననుకో, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారమని కాస్త భయంగా ఉంది. నేను ఉద్యోగం చేస్తున్నానుగా బాబ్జీ, నేను సంపాదిస్తాను. మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా. నువ్వు చెప్పిన పద్ధతిలో యావరేజ్ సినిమాలా బాగానే ఉంది. సరే, మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను. ఏమయ్యా బాబ్జీ, ఇలారా. ఏంటొదినా? కూరలు తరిగి పెట్టు, నాకు వేరే పనుంది. కూరలు తరిగి పెట్టడమా? అవునయ్యా, అవతల నాకు చాలా పనులున్నాయి. నువ్వు ఈ పని చేయి. అది కాదు వదినా, కూర తిని పెట్టమను, తిని పెడతాను. అయినా నేను కూరలు తరగడం ఏంటి? సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను తరిగి పెడతాను. నాకు ఇది అలవాటే. అమ్మయ్యా, వదినా వదినా, ఈ పని అయిపోయింది. ఇదిగోనయ్యా బాబ్జీ, ఆరిన బట్టలు తీసుకొచ్చాను, చక్కగా మడత పెట్టు. ఇదేమిటి వాడు ఇన్ని పనులు పురమాయిస్తోంది? పొద్దున్న లేస్తూ ఎవరి మొహం చూశానో ఏమిటో. కానీ వదినా, ఇదిగో మడత పెట్టేశాను. అమ్మయ్యా, ఉండోయ్యా, 2 బిందెలు నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే. అమ్మయ్యా, వదినా, అదిగో బిందులతో నీళ్లు పెట్టేశాను. ఇంకేమైనా పని ఉంటే చెప్పు. అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు? అన్ని పనులు చాలా చక్కగా చేసావు. వెరీ గుడ్. నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ గా అవుతావు. హౌస్ హస్బెండా? అదేమిటి? ఇంటి పట్టు నుండి పని చేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు. అలాగే ఇంటి దగ్గర నుండి పని చేసుకునే మగవాణ్ణి హౌస్ హస్బెండ్ అంటారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా? నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మటి పడి తిరుగుతున్నావు. రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు. ఎందుకంత కోపం? ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆ లక్షణాలని నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు. మగవాడన్నాక కష్టపడి 1 రూపాయన్నా సంపాదించాలయ్యా, లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా, గుర్తుంచుకో. చట్నీ కూడా వేయండి. ఒక్క నిమిషం. హలో కుమార్, ఏమిటో మొబైల్ క్యాంటీన్ రన్ చేస్తున్నావు? ఒరే, మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా. నీకేం కావాలో చెప్పు, ఫ్రీగా ఇస్తాను. సార్ మీకు 10 పైసలు కదా. ఇవ్వండి. అక్కడ చట్నీ కూడా వేయండి. స్ట్రాంగ్ గా ఉండాలి. వదినా, వదినా, వదినా. ఏమిటయ్యా బాబ్జీ, ఏదో లోకానికి గెలిచిన వీరుల్లో అంత హుషారుగా ఉన్నా? ముందు స్వీట్స్ తీసుకో వదినా, తీసుకో. తన కాళ్ళ మీద తాను నిలబడి
తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది వదిన. ఇదిగో మొట్టమొదటిసారిగా నేను సంపాదించిన డబ్బు. నాకెందుకయ్యా, తొలి సంపాదన తల్లికి కానీ తండ్రికి కానీ ఇవ్వాలి. వెళ్ళి వదిన, మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు, కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు. పుట్టడం గొప్ప కాదు, పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు. అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ. ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా. తీసుకోవద్దునా? మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు, అంతేనా? ప్రయోజకుడు అయ్యావు, ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చే పెళ్లి జరిపిస్తా, సరేనా? థ్యాంక్ యూ వదిన. అమ్మా సీత, సీత. ఏమిటి నాన్న ఇలా వచ్చావు? నన్ను చూడాలనా నా పరిస్థితి చూడాలనా? అబ్బే, ఆ రెండు కాదమ్మా, ఈ 2000 నీకు ఇవ్వాలని. ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా, బోనస్. మీ ఆయనకి ఇచ్చే బోనస్ అమ్మా. మా ఆయనకి బోనసా? ఆహా, మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా, ఆఫీసులో ఉన్న స్టాఫ్ 25 మందికి ఇలా 2000 చొప్పున ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? బాగా లాభాలు వచ్చాయమ్మా, అందుకే అందరికీ ఇచ్చాను. మీ ఆయనకి కూడా ఇస్తున్నాను, తీసుకోక తప్పదు. తీసుకోండి. ఏమిటమ్మా ఇది? నాకు పెళ్ళై కాపురానికి వెళితే 7 కొండల వాడికి 2001 రూపాయి హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. ఆ చేత్తో నీ డబ్బు తీసుకెళ్లి దేవుడికి పంపించండి. అమ్మా సీత, అది కాదమ్మా. నాకు తెలుసునన్నా, ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బిస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా. ఒక్క విషయం గుర్తుంచుకో, పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు. పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు. అర్థమైందనుకుంటాను. అర్థమైందమ్మా. బుద్ధొచ్చేట్టు నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుందమ్మా? బాగా అర్థమైంది. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. ఏమిటి కవర్ చేశారట? చూడు కృష్ణ, మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది, తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి. అవకాశం అనేది కనిపించాలే గాని దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్. ఏమిటది? గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు. ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా 5 లక్షలు, తప్పితే 10 లక్షలు ఆమొస్తుంది. అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం. కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్ తో మనం టెండర్ పెట్టాలి. ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్. వెరీ గుడ్ అంకుల్. ఈ 10 లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది. ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియటానికి వెళ్ళలేదు. ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. అందుచేత ఎవ్వరికీ తెలియకూడదు, ఆఖరికి అమ్మాయి సీత కూడా. అలాగే అంకుల్. హలో, మహాలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరైటర్ గోపాలరావు స్పీకింగ్. ఏంటి, ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా? కొటేషన్ ఎంత? బా, నువ్వు చెప్పినట్టు రహస్యం బయటకు పక్కనివ్వలేవయ్యా. ఎంతో చెప్పు, నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది. ఎంత? 10 లక్షల. ఆల్ రైట్, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. స్కూలు ఫర్నిచర్ నిమిత్తం సర్కారు వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు 9,99,995 రూపాయలకు టెండర్ పెట్టిన గోపాలరావు గారికి ఇవ్వడమైంది. డోంట్ టాక్ మిస్టర్ కృష్ణ. మన వ్యాపారానికి ఒక బంగారపు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాలరావు ఏజెన్సీ చేజిక్కించుకుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ ఎ డిఫీట్ ఫర్ us. నిజమే అంకుల్. మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా 5 రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాలరావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు. అర్థం కావడానికి ఏముంది? మనం ఎంత అమౌంట్ కోట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు 5 రూపాయల అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్టేశాడు. కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా తెలుసుంటుంది? చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, నమ్మిన మనుషులు వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి గోపాలరావుకి ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంకుల్, ఏమిటి అలా మాట్లాడుతున్నారు? ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా సూటిగా చెప్పంటావా? మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు. అంకుల్, ఎస్, ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికి తెలియదు. ప్రొపరేటర్ నేను కనుక అవతల పార్టీకి ఎలాగో చెప్పను.
ఇకపోతే మిగిలింది నువ్వు. నీ వల్ల అతనికి తెలిసి ఉండాలి. అంకుల్, ఈ కంపెనీ నాదే. ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుండైన వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా? నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి. ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశ పెట్టుంటాడు. దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్డా. తప్పు చెయ్యకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్నా నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేనేం చేసేవాడో నాకే తెలియదు. గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే గాని మరొకరిని మోసం చేసి సంపాదించలేదు. అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు, లజ్జ, నీతి, నిజాయితీ లేనట్టే లెక్క. అందుకే ఈ క్షణంలోనే రిజైన్ చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా మంచేదో మోసమేదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది. ఐ ఫీల్ సారీ ఫర్ యూ. లోపలికి రావయ్యా. వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నా నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా. అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు. కార్యక్రమం మాట్లాడుకుందాం. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. డ్రైవర్, కార్బని. గోపాలరావు, మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది? అది బిజినెస్ సీక్రెట్ అయ్యా. బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడు బయటికి చెప్పడు. చెప్పొద్దులండి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో అదేనా చెప్తారా? వరసకి మామ, వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు. ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఏముంది, నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం 2000. నేను నీకు 5000 ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరమే ఉంటుంది? అదృష్టం, అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవటం చాలా పొరపాటయ్యా. ఓకే అనేసి. ఓకే సార్, మీరిచ్చే ఆఫర్ ఒప్పుకుంటున్నాను. లక్ష్మి, నేను అలా బయటికి అమ్మా అమ్మా. ఏమిట్రా గావు కేకలు? లక్ష్మి వాంతులు చేసుకుంటుంది. నేను చూస్తానుండు. పొద్దున్నే పెసరట్లు తింటుంటే ఎక్కువ తినకు, అజీర్తి చేస్తుందని చెప్పాను. చెప్పిన మాట వినవా? చూడు ఎలా బాధపడుతున్నావు. నువ్వో తిక్కాడివి. తిన్నందువల్ల కాదురా వాంతులు. మరి దేనికి? నువ్వు తండ్రివి కాబోతున్నావు. అబ్బా, నేను తండ్రిని కావడం ఏంటే? నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చి చచ్చాడుగా. గొప్ప పగులుతుంది. శంకరం, నాన్న, మీకెన్నిసార్లు చెప్పాను నా కోసం ఇవన్నీ తేవద్దని? నీకోసం ఎవరు తెచ్చారమ్మా? లక్ష్మి నిలదప్పిందని తెలిసి కానుగ్గా ఇచ్చేద్దామని వచ్చాను. అయినా నీకోసం తేవడానికి ఏం సందర్భం ఇచ్చి వచ్చింది గనక. ఆహా, రండి బావగారు, రండి, కూర్చోండి. సీత, నాన్నగారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. ఏడు బావగారు, శుభవార్త మీ దాకా వచ్చేసిందన్నమాట. అవునయ్యా శంకరం, నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను. ఉత్త శుభాకాంక్ష అయితే లాభం లేదు బావగారు. నాకు పుట్టబోయే మనవడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ నగర్లో తమరు ఘనంగా నన్ను ఆశీర్వదించాలి. అలాగేనయ్యా శంకరం, తీసుకోండి. ఏమైనా నువ్వు అదృష్టవంతుడు అయ్యా. కన్న కొడుకి 1 ఏడాది క్రితం పెళ్లి చేసావు, తాతో కాబోతున్నావు. మరి నేను ఉన్నాను. కూతురికి 1.5 ఏడాది క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదుగా ఇంతవరకు ఏ అచ్చటా ముచ్చటా జరిపించలేకపోయాను. దేనికైనా రాసి పెట్టి ఉండాలయ్యా. అమ్మా సీత, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా? 5ంటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు. అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి. అలాగే అత్తయ్య గారు. కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే? పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం. పేరెంట్ జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు. నువ్వు వెళ్ళమ్మా, ఈ పని నేను చూస్తాను. నువ్వు వెళ్ళు. అందరి ముందు కూర్చోవలసిన లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది. ఏమిటి లక్ష్మి నువ్వు చెప్పేది? అవునండి, సాయంకాలం పేరంటంలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదినికి పురమాయించింది మీ అమ్మ. అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు? అయినా మహాలక్ష్మి లాంటి మా వదిన చేత్తో తీసుకోవడం మంచిదేగా. దాంట్లో తప్పేంటో నాకు అర్థం అవట్లేదు. మీదంతా ఒట్టి మట్టిబుర్రండి. మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని గొడ్రాలావిడ. అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెనలు అందుకోవడం అశుభం అండి.
ఓహో అలాగా. సర్లే, అమ్మతో చెప్పి వదినకి వేరే పనులు పురమాయించమంటాను. నువ్వేం కంగారు పడుకో. మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా. మంచిదండి. ఎంత నేర్చినా ఎంత చూచినా. శంకరయ్య గారు, శీఘ్రమేవో సంగీత ప్రాప్తిరస్తు. నాలాంటి మహావిద్వాంసులకు పారాభందనం చేయడం మామూలే అనుకో. ఏమిటి, సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా? నాకు సంగీతం నేర్పడం కదయ్యా బాబు, నా కాపురాన్ని కాపాడవయ్యా. ఏమిటయ్యా? నాకు పిల్లలు ఉండరన్నావు, దానికి పిల్లలు పుడతారన్నావు, సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు. ఇలా దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మమేనా చెప్పు? చీ 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 చీ, ఎంత మాట అన్నావయ్యా మన్మథరావు. నాకు అలాంటి దురుద్దేశాలు ఏవీ లేవయ్యా. నాకు కొడుకులున్నారు, కోడళ్ళున్నారు, మహాలక్ష్మి లాంటి భార్య ఉంది. నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్తో కూస్తో సంస్కారం ఉందయ్యా. మరి నువ్వు చేస్తుంది ఏమిటయ్యా? చూడు మన్మథరావు, పేకాట అనే దురలవాటికి అలవాటు పడిపోయాను. ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి. జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను. మీ ఆవిడ ముందు నోటికొచ్చిందల్లా కూసి అడపదడప చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను. అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా. నువ్వు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా. చూడు శంకరయ్య, నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేనా? నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా? అయినా నా పిల్ల కూడా నాకు సంగీతం వచ్చు. ఎందరో మహా క్లబ్కు టైం అయింది. అలాగే. నమస్కారం. భగవంతుడా, ఈవేళ నా పుట్టినరోజు. ఎన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా జరిగేది. కానీ ఈ పుట్టినరోజు నేనెందుకు పుట్టానో అనిపిస్తుంది. ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో. అంతా నీదయా. రండి బాబు గారు, రండి. మీ అమ్మాయి పుట్టినరోజున అషాన్ బాగల్లా వచ్చారు. కూర్చోండి. సీత, సీత. ఏమిటి మావయ్య గారు? మీ నాన్నగారు వచ్చారమ్మా. నువ్వు మాట్లాడుతూ ఉండు, మీ అత్తయ్యతో చెప్పి కాఫీ పలహారాలు పంపిస్తాను. వెళ్ళమ్మా. ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు ఉండవు నాన్న. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరి పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజమ్మా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానుకిచ్చేవాడిని. అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. బాగుంది నాన్న. దీని ఖరీదంతా? ఖరీదే ఉందమ్మా. అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగటం ఏంటమ్మా? ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న. తీసుకోండి. అమ్మా సీత, ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న. ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య. ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను. ప్లీజ్ తీసుకెళ్ళిపోండి. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు, నేను తీసుకోను. ప్లీజ్ టేక్ ఇట్ అవే. ఆల్ రైట్ బేబీ, ఇది నువ్వు ఎవరి చేత్తో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు. ఈ హారం నీ మెడలో వేసుకునేట్టు చేస్తాను. సీత, ఈరోజు నీ పుట్టినరోజుని నా బోనస్ డబ్బు, కమిషన్ డబ్బు, దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను. ఏమిటది? నీకు ఇష్టమైన రవల్ నెక్లెస్. ఇది మీరు కొని తీసుకొచ్చారా? లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చానుకున్నావా? కాదా, పరాయి వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చిచ్చారనుకుంటున్నాను. సీత, ఏమిటి నువ్వు అనేది? ఏమండి, మీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక 100 రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని, లేక పావులా పెట్టి పువ్వులు తెచ్చిచ్చినా నేను సంతోషించేదాన్ని. అంతేగాని సిగ్గొదిలి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దాం అనుకుని మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఆ హారాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. సీత, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని... ఆపండి. మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టడానికి సిగ్గేయడం లేదు. ప్రేమ అబద్ధం, పెళ్ళి అబద్ధం, కానుక అబద్ధం, ప్రతి దానికి అబద్ధం. మీరు మారాలనుకుని నేను మారటం నా బుద్ధి తక్కువ. చిచి, బుద్ధి తక్కువ తనం నీది కాదు, నాది. నిజమైన ప్రేమని, నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ. అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. అసలు నీ కానుక తీసుకురావాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. మనసనే అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి దాన్ని బద్దలు కొట్టడమే జయంగా పెట్టుకున్న నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అమ్మా సీత, ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని కాదనకూడదమ్మా.
ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు. తీసుకోమ్మా. అంటే ఆయన నిజంగా నా కోసం తెస్తే అపార్థం చేసుకున్నాను.